టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో అలజడులు సృష్టిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తామన్న ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి. అహోబిలంలో ఘనంగా వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై కొలువైన శ్రీ జ్వాల నరసింహుడు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో వైసీపీ వారే ఎన్నికల ముందే ఆలగడ్డకు రౌడీ షీటర్లను తెప్పించి అలజడి సృష్టించారన్న మాజీ మంత్రి అఖిలప్రియ. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన నంద్యాల జిల్లా బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతం పాణ్యం మండల నేరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. సాంకేతిక నిపుణులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అత్యంత 3 ఇంచుల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీటీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చూసుకునేలా పార్టిషన్ చేయాలని ఆర్ఎన్బిఎస్సిని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాలేజీలో ఉన్న లైబ్రరీ హాలు, మీడియా రూమ్ ఏర్పాటును చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బిఎస్సిని ఆదేశించింది. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ, ఆర్ఎన్బిఎస్సి శ్రీధర్ రెడ్డి, నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో అలజడులు సృష్టిస్తున్న వారిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు కూడా ఆయన తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తాము కూడా ఎక్కడ ఎలాంటి సమస్యలు తావు లేకుండా తమ కార్యకర్తలను కోరుకోవడం జరిగిందన్నారు. పోలింగ్ రోజున సాయంత్రం తమ పార్టీ వారు కొత్త వ్యక్తులను పిలిపించి అల్లర్లు చేస్తారని కొందరు చేసిన కామెంట్లను గంగుల తిప్పికొట్టారు. భూమా ఇంటి వద్ద గత రాత్రి ఒక వ్యక్తిపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కర్ణాటక నుండి బౌన్సర్లను ఆలగడ్డకు పిలిపించడం పట్ల గంగుల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డ ఇలాంటి సంఘటనల వల్ల కలుషితమవుతుందన్నారు. ఈ విషయాన్ని తాము ఎన్నికల కమిషన్, జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. కర్ణాటక నుండి బౌన్సర్లను పిలిపించాల్సిన అవసరం ఏముందని గంగుల ప్రశ్నించారు. రాత్రి పార్టీలు చేసుకుని వెంటనే మళ్ళీ ఇలాంటి సంఘటనలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదని గంగుల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకుడు సింగం వెంకటేశ్వర రెడ్డి కూడా పాల్గొన్నారు. అంటే ఈ బౌన్సర్లను ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? వీళ్ళు ఎక్కడో వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పోలీస్ అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫోటోలను కూడా మీకు పోలీస్ అధికారులకు కూడా పంపించడం జరిగింది. ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాలకు పంపించాము. అలాగే ఆలగడ్డ టౌన్ పోలీసులకు కూడా పంపించడం జరిగింది. వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రజలు తప్పకుండా చేయాల్సిపోతే వాళ్ళపైన నేను ఈసీ కూడా నేను కంప్లైంట్ చేయడానికి కూడా వెనుకాడను. అంటే ఇదే నిదర్శనం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందరే నిలబడి మొత్తం అందరూ కూడా సందాలు చేసుకుంటాం, వాళ్ళని కూడా పార్టీ చేసుకుంటాం. అంటే ఇట్లా కారణాలు ఎవరో హృదయం నుంచి పిలిపిస్తారు, ఏదో చేస్తారు చెప్తున్నారు. మాకు అవసరమే లేదు. ఈయన పొద్దు నుంచి కూడా ఎక్కడ కానీ ఒక చిన్న సంఘటన, ఒక బూత్లో పోయినప్పుడు కూడా నా వెంట ఉన్న వాళ్ళని కూడా నేను వద్దు అని చెప్పి నేను ఒకటే వెళ్తాను. ఎందుకంటే అది ఎన్నో ఎలక్షన్లో చూసిన వాడిని నేనే దాన్ని అతిక్రమించకూడదని చెప్పేసి నేనే బాగుండదని చెప్తా వస్తున్నాను. కానీ వాళ్ళు వస్తే బూత్లో పోతే 10 మంది 15 మంది బూత్లోకి వెళ్తుంటే ఎవరు కూడా అధికారులు చెప్తూ కూడా వినని పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. అంటే ఇది మనం ఎక్కడ ఉన్నాం? మనం 2024లో ఉన్నామా, లేకపోతే
19th సెంచరీలో ఉన్నాం అనేది ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ నేను ఒకటి మీ ద్వారా ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా మంచితనంతో మంచిగా వచ్చి ఓటేశారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి భవిష్యత్తులో ఆళ్ళగడ్డ అభివృద్ధికి ఈరోజు మేమైతే ఏదైతే చెప్పినామో దాన్ని కట్టుబడి ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా మా తరఫున ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహ స్వామి వారిని వేద పండితులు శేషవాహనంపై స్వర్ణ భరణాలతో అలంకరించి ప్రత్యేక పూజల ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ మాడవీధులలో జరిగిన ఊరేగింపు ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. देवासो अमृतासो अस्तु विश्वासस्तदर्यायात्रीत्सं देवानो राजक्षयाय पूर्वा विश्वस्मात् भवानागमोदयं देवायं बृहदे समुद्रे काव्यकृत्यमदपो नर्भोरोजागं तमापूर्वहोदो सत्यवागं जगदादिनप्रभुजोदे मध्यत्रालुजादे देवो नमस्त्राद्भुतामो नानागतमोर्याय राजवदनाय केचार्वेदि वेदनामग्रहाणां गान्धे चोदनादिस्फुटागालग्रामग्रन्थादेवदेवोरा भगस्य स्फुटादरोणिष्टामृजसोमदे प्रथमादारस्वा पश्चादनब्धायोगस्य नारादिगेयं दक्षिणयारधे ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో ఎన్నికల ముందే వైసీపీ నేతలు ఆలగడ్డకు రౌడీ షీటర్లను రప్పించి అలజడులు సృష్టించారని మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో వైకాపా వారి అలజడులు సృష్టిస్తున్నారని, ఎన్నికల ముందుగానే నంద్యాలకు చెందిన రౌడీ షీటర్లు ఆలగడకు రావడం జరిగిందన్నారు. తమ అనుచరుడైన నిఖిల్పై నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో ముద్దాయిలైన కువ్వ బ్యాచ్ దాడి చేశారన్నారు. పోలీసు వ్యవస్థ మీద తమకు నమ్మకం లేక తాము ఫిర్యాదు కూడా చేయడం లేదన్నారు. తాము బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిఖిల్పై దాడి చేసిన బృందంలోని వ్యక్తిని కిషోర్ రెడ్డి కొత్తపల్లిలో పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశారని ఆమె అన్నారు. రుద్రవరంలో గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు గంగుల బిచ్చేంద్రారెడ్డి వాహనంలో గాజు సీసాలు రాళ్లు ఉంచుకొని ప్రయాణం చేయడం జరిగిందని, పోలింగ్ రోజు చివరి నిమిషంలో వారే రుద్రవరంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలగడ్డ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు తాము తిరిగినప్పుడు తన వెంట ఉన్నవారు స్థానికులు మాత్రమే ఉన్నారని తెలిపారు. తమ వెంట ఉన్న వ్యక్తులందరికీ ఆలగడ్డలో ఓటు హక్కు ఉందని తెలిపారు. పోలీసు శాఖ వారు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినప్పుడు తాము ఒకవేళ మనుషులను తీసుకుని వెళ్తే అందులో రికార్డు కావా అంటూ ప్రశ్నించారు. గంగుల ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్ర స్థాయిలో ఖండించారు. తమ బాడీ గార్డ్ నిఖిల్పై దాడి చేసిన కేసుకు సంబంధించి ఏవి సుబ్బారెడ్డిపై కూడా ఎస్పీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగిందని భూమా అఖిలప్రియ తెలిపారు. ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన, నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత
ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు, ఎవడు తీసుకొచ్చినాడు అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని మీద అటాక్ చేయించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటి ముందర నా వ్యక్తి పైన అటాక్ జరిగింది, బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు. ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లికి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు. మరి వైసీపీ నాయకులు గూండాలని, రౌడీ షీటర్లని, పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? కొత్తపల్లెలో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు. ఆ సీసీ ఫుటేజ్లు కూడా బయటికి వచ్చినాయి. ఆ వ్యక్తిని మీరు కవ్వా బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు ఆ మర్డర్ కేసులో ఉన్నాడో లేదో తెలియదు వాడు, కానీ వాడైతే ఆళ్ళగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లికి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే కొత్తపల్లి ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీలని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. పోలీసులు ఏదో చేస్తాం మేడం, మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చూస్తాను ఎంతవరకు పని అవుతుందో. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు, మాకు కావచ్చు, న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామంలో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బీజేపీ నంద్యాల జిల్లా పార్లమెంటు కోఆర్డినేటర్ అభిరుచి మధు బహుమతులను అందించారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా నంద్యాల మండలం బిల్లాలాపూర్ గ్రామంలో న్యాయవాది ఇమిడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. కబడ్డీ పోటీలో ఫైనల్ రోజున బీజేపీ నంద్యాల పార్లమెంటు కోఆర్డినేటర్ అభిరుచి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిల్లాలపురం గ్రామ నాయకుడు భూమా రామకృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ లీడర్లు ఉపేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చెల్లా మధు, ఎర్రమల బాలముని, రామ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, పెద్ద కొట్టాల భారతీయ జనతా పార్టీ లీడర్ రమణరావు తదితరులు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో అలజడులు సృష్టిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తామన్న ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి. అహోబిలంలో ఘనంగా వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై కొలువైన శ్రీ జ్వాల నరసింహుడు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో వైసీపీ వారే ఎన్నికల ముందే ఆలగడ్డకు రౌడీ షీటర్లను తెప్పించి అలజడి సృష్టించారన్న మాజీ మంత్రి అఖిలప్రియ. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన నంద్యాల జిల్లా బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ రివర్స్.